అన్నదాతలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేస్తున్న ధాన్యం దళారులు అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తుంది. రైతన్న చెమటోర్చి పండించిన పంటను ప్రభుత్వ మద్దతు ధరకు సేకరించి మర ఆడించేందుకు రైస్ మిల్లర్లకు అప్పగిస్తే కొందరు కేటుగాళ్లు ఏకంగా ప్రభుత్వ ఆస్తులకే కన్నం వేస్తున్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా సర్కారు ఇచ్చిన ధాన్యాన్ని మింగేస్తూ కోట్లాది రూపాయల సీఎంఆర్ బియ్యాన్ని మాయం చేస్తున్న వైనం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో బట్టబయలైంది. ఇటీవల ముగిసిన యాసంగి ధాన్యం కొనుగోలులో జరిగిన ఈ భారీ అక్రమాలు ప్రభుత్వ నిఘా వైఫల్యానికి అద్దం పడుతున్నాయి. ప్రజాధనాన్ని ఇలా అడ్డగోలుగా స్వాహా చేస్తున్న మిల్లర్లపై సర్కార్ ఎలాంటి కొరడా జులిపించనుంది? ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరన్న దానిపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్లు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు అనే విమర్శనలు తీవ్రతరమవుతున్నాయి. తాజాగా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేపట్టిన తనిఖీలు సంచలనం సృష్టిస్తున్నాయి. యాసంగి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో సాగుతున్న ఈ దారి మళ్లింపు తంతు జిల్లాలో తీవ్రంగా కలకలం రేపుతోంది. కేవలం మిల్లర్ల స్వార్థమే కాకుండా పౌర సరఫరాల శాఖలోని కొందరు సిబ్బంది కూడా వారితో కుమ్మక్కు కావడంతోనే ఈ భారీ అక్రమాలు జరుగుతున్నాయనే తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వానికి సీఎంఆర్ రూపంలో తిరిగి ఇవ్వాల్సిన బియ్యాన్ని మిల్లర్లు పక్కదారి పట్టించడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా అత్యంత చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయల విలువైన ప్రజాధనాన్ని, ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతూ అక్రమాలకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రైస్ మిల్లర్ల బండారం ఆకస్మిక తనిఖీల్లో బట్టబయలైంది. నిజామాబాద్ లోని కాలూర్ సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ లో అధికారులు జరిపిన తనిఖీల్లో ఏకంగా 20,000 టన్నులకు పైగా సీఎంఆర్ రైస్ మాయమైనట్లు తేలింది. దీని విలువ దాదాపు 57 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు కామారెడ్డి జిల్లాలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. బాన్సువాడలో పాటు పలు ప్రాంతాల్లోని మిల్లుల్లో జరిపిన తనిఖీల్లో కోట్ల విలువైన ధాన్యం, బియ్యం నిల్వలు లేకపోవడాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. గతేడాది సీజన్లకు సంబంధించిన ప్రభుత్వానికి అందజేయాల్సిన బకాయిల్లో భారీ ఎత్తున అవకతవకలు జరగడంపై అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రైస్ మిల్లర్ల దందా అన్ని హద్దులను దాటుతోంది. ప్రభుత్వానికి అప్పగించాల్సిన సీఎంఆర్ రైస్ ను ఎగవేస్తున్న వీరికి ఆఖరుకు క్రిమినల్ కేసుల భయం కూడా లేకుండా పోయింది. కొందరు బడా మిల్లర్లు తమకున్న రాజకీయ అండదండలతో అధికారులపై ఒత్తిడి తెచ్చి తప్పించుకుంటున్నారనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ సుమారు 400 కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు పేరుకుపోగా అప్పట్లో కొందరు ప్రజాప్రతినిధులపై కేసులు నమోదవుతున్నాయి. ఈ ప్రభుత్వాలు మరి ఈ రోజు ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ముని 100 కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అరవింద్ గారు కానీ, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరూ కుమ్మక్కై ఇప్పటి వరకు ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా నిజామాబాద్ కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టుగా మేము టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అయితే మిల్లుల్లో స్టాక్ లేకపోతే ఆ ధాన్యాన్ని అమ్ముకున్నట్లే లెక్క. విజిలెన్స్ అధికారులు ఎక్కడ తనిఖీలు చేసినా కోట్ల విలువైన ధాన్యం దారి తప్పుతున్నట్లు స్పష్టమవుతోంది. తాజాగా 10 రోజుల్లోనే 2 మిల్లులపై కేసులు నమోదు కావడంతో మిల్లర్లలో గుబులు మొదలైంది. ఎన్ని రాజకీయ సిఫార్సులు వస్తున్నా విజిలెన్స్ శాఖ మాత్రం తన దూకుడును ఆపడం లేదు. నిల్వలు తక్కువగా ఉన్న ప్రతి చోట కఠినమైన చర్యలు తీసుకుంటుండటంతో అవినీతి మిల్లర్ల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిద్ధి రామేశ్వర ఆగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కాలూరు విలేజ్కి సంబంధించినటువంటి రైస్ మిల్లు తనిఖీ చేయగా ఇక్కడ మనకు యాక్చువల్గా 3,15,970.96 క్వింటల్లో ఉండాల్సిందిగా వాళ్ళు నిర్ధారించుకున్నారు రికార్డు పరిశీలించి. దాంట్లో వాళ్ళు అక్కడ ఫిజికల్గా కనుక్కున్నది 1,12,282.40 క్వింటాళ్ళు. రిమైనింగ్ ఏదైతే ఉండాల్సింది ఉందో కనబడలేదు. అక్కడ 2,03,688.56 క్వింటాళ్ళు. దానికి సంబంధించి వెరిఫై చేసుకొని వాళ్ళు పంచనామా కండక్ట్ చేసుకొని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ ఆధారంగా తదుపరి చర్య తీసుకోవడం జరుగుతుంది.
అన్నదాతలు చెమటను కాపాడడానికి, ప్రభుత్వ ఖజానాను నిలబెట్టడానికి విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఈ ఉక్కుపాదం ఎట్టకేలకు ఫలితాలనిస్తోంది. దశాబ్దాలుగా రాజకీయ అండదండలతో దర్జాగా సాగుతున్న సీఎంఆర్ ఎగవేత దారుల ఆటలు ఇక చెల్లవని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజా ధనాన్ని కాజేసి ఏ ఒక్క మిల్లర్లను వదిలే ప్రసక్తే లేదని, తప్పు చేస్తే ఎంతటి వారైనా శిక్ష తప్పదనే సంకేతాలను ఈ దాడులిస్తున్నాయి. నిజామాబాద్ గడ్డపై మొదలైన ఈ విజిలెన్స్ పంజా రాష్ట్ర వ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మాఫియా గుండెల్లో రైలు పరిగెత్తిస్తోంది. ఇప్పటికైనా అక్రమార్కుల భరతం పట్టి ప్రజాధనాన్ని పూర్తిగా రికవరీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.